ప్రిటోరియాలో జరుగుతున్న 3 రోజుల ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. సీనియర్ భారత జట్టు అలాగే ఇండియా ఏ జట్లు రెండు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఈ నెల 26 నుంచి సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ లో పాల్గొనబోతుంది. ముందుగా సెంచరీని వేదికగా 26వ తేదీన మొదటి టెస్టులో టీమిండియా తలపడబోతుంది. అంతకుముందు ఇండియా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. T20 వన్డే సిరీస్ తర్వాత భారత జట్టు టెస్టు మ్యాచ్లు ఆడడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉంది. టెస్టు స్క్వాడులో సగానికి పైగా ఆటగాళ్లు చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల ప్రాక్టీస్ నిమిత్తం టీమిండియా సీనియర్ జట్టు అలాగే ఇండియా ఏ ఆటగాళ్ల మధ్య 3 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ సాధించాడు. ఇండియా ఏ తరపున సర్ఫరాజ్ ఖాన్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ప్రిటోరియా వేదికగా జరుగుతున్న భారత్ సీనియర్ జట్టు అలాగే భారత్ ఏ జట్ల మధ్య ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతడి బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విద్యాత్ కావరప్ప అలాగే రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా వంటి బౌలర్లను ఎదుర్కొని సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీ సాధించాడు. కాగా దేశవాళీ క్రికెట్ లో నిలకడగా మంచి బ్యాట్స్మెన్ గా స్థిరపడినప్పటికీ సర్ఫరాజ్ కు చాలా కాలం పాటు భారత జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు సంబంధించి సర్ఫరాజ్ ఖాన్ పలుమార్లు సెలెక్టర్లపై కూడా తన అసహనాన్ని కూడా వెళ్లగక్కాడు. ఈ క్రమంలో విదేశీ గడ్డపై చెలరేగడం ద్వారా సెలెక్టర్లు నన్ను పరిగణలోకి తీసుకోవాలనే హెచ్చరికలు సెలెక్టర్లకు పంపినట్లు ఈ సెంచరీతోనే సమాధానంగా ఉంది.